మౌర్యుడు, గౌతమపుత్ర శాతకర్ణి ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నకిలీ డూప్లికేట్ కింగ్స్ ఉన్న టైంలో వచ్చారు వీళ్ళంతా. కాబట్టి చేయగలిగారు. అది మళ్ళీ సాధ్యం కాదు. అవన్నీ కలలుగానే ఉండిపోతాయి. కాబట్టి సోదరులారా, మంచిని మంచిగా చూడాలి, మనము తప్పును తప్పు అని చెప్పగలగాలి. ఆ తప్పును తప్పు, తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలని జ్ఞానాన్ని నాకు మీకు అందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆ సామాన్యునికి న్యాయం జరగాలని కోరుకుంటూ మరొకసారి ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోయిన అది ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంకా దాన్ని అకౌంటబిలిటీ తీసుకోలేదు. కాకపోతే అది ఉగ్రదాడిగానే చూడాల్సి వస్తుంది. రీసెంట్గా పాకిస్తాన్లో కూడా ఏదో ఉగ్రవాదాడి జరిగినట్టుగా తెలుస్తుంది. దానిలో 12 మందో 20 మందో చచ్చిపోయారు. ఇప్పుడే వచ్చింది న్యూస్. దీని నుంచి మన ప్రపంచం ముక్తి కావాలి. అందరము భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి. అట్ ద సేమ్ టైం సంక్షేమం కావాలి, మన అందరికీ చదువు కావాలి, మంచి హాస్పిటాలిటీ కావాలి, రోడ్స్ కావాలి, అందరూ లాంగ్టివిటీ పెరగాలి. ఇది అందరికీ హక్కు ఉంది బతకడానికి ఈ విధంగా. నమస్తే.